హలో అండి. అందరికీ నమస్కారం. 25 లాక్స్ బడ్జెట్‌లో ఒక మంచి ప్లాట్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చిందండి మన ఛానల్. మన ఎస్‌వి అగ్రికల్చర్ కాలేజ్ దగ్గరలో అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్ చూసుకుంటే మనకి విద్యానగర్ గానీ, నలంద నగర్, తోర్మలగుంట, మన ఎస్‌వి యూనివర్సిటీ, ఎస్‌వి మహిళా యూనివర్సిటీ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రోడ్ అనేది మన ఎస్వి యూనివర్సిటీ నుండి మన చెర్లోపల్లి వరకు చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి. ఇక్కడైతే మనకు ఒక 25 లాక్స్ బడ్జెట్లో ఒక మంచి ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. మన ప్లాట్ నుండి బస్ స్టాండ్కి చూసుకుంటే 3 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుందండి. రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్స్లో అయితే రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ప్లాట్ అనేది మనకి పేరూరు లొకేషన్లో అయితే రావడం జరుగుతుందండి. ఇలాంటి ప్లాట్స్ అనేవి మనకి రోజు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటామండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు చూస్తున్నది పేరూరు రోడ్ అండి. మన అగ్రికల్చర్ కాలేజ్ నుండి మనకి పేరూరు విలేజ్ ద్వారా మన హైవేకి అయితే వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మన ప్లాట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మనకి సరౌండింగ్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతున్నాయండి. సరౌండింగ్స్ అంతా కూడా మనకి అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి. మనకి పేరూరు నుండి వకులామాత టెంపుల్కి అయితే హైవే కనెక్టివిటీ అయితే రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ హౌసెస్తో అండ్ అపార్ట్మెంట్స్తో అయితే ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో అనేది మనకు ఒక 25 లాక్స్ బడ్జెట్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ప్లాట్ రావడం జరిగింది. ఇది మన డైమెన్షన్స్ చూసుకుంటే 51కి 44తో అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ నుండి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్కి పక్కనున్న ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకి ఫుల్ ప్లాట్ కావాలన్నా ఇస్తారు, హాఫ్ ప్లాట్ కావాలన్నా ఇస్తారండి. ఫుల్ ప్లాట్ మనకి 62 అంకణంతో అయితే రావడం జరుగుతుంది. హాఫ్ ప్లాట్ కావాలంటే 31 అంకణంతో అయితే రావడం జరుగుతుంది. దీని డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే మనకి 51కి 44తో అయితే రావడం జరుగుతుందండి. హాఫ్ ప్లాట్ కావాలన్నా 25.5కి 44 ఇస్తారండి. ప్రైస్ చూసుకుంటే మనకి 82,000 అయితే చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లాట్ అనేది సేల్కి ఉన్న ప్లాట్ అండి. ఈ ఫెన్సింగ్ వేసున్న ప్లాట్ అనేది సేల్కి వచ్చిన ప్లాట్ అండి. మనకి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. డాక్యుమెంట్ అయితే క్లియర్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మనకి ముందర చూసుకుంటే 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ ప్లాట్ పక్కనే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. రెడీగా అయితే మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అండ్ వాటర్ కనెక్షన్ అయితే మనకి పంచాయతీ వాటర్ కూడా రావడం జరుగుతుంది. 31 అంకణమ్స్ ఈ ప్లాట్ అనేది మనకి 25.5 లాక్స్కి అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.